ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసినే స్ఫురచ్చంద్రకళారత్నముకుటాముండమాలినే త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరే నిత్యం ఉత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటవాదిదైత్యదలని యా మాహిషోన్మూలిని యా ధూమ్రేక్షణచండముండమథని యా రక్తబీజాశనే శక్తి శుంభనిశుంభదైత్యదలని యా సిద్ధిదాత్రీ పరా సా దేవే నవకోటిమూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీ. ఈరోజు మనం దేవి మహాత్మ్య పారాయణం పాఠం మళ్ళీ అధ్యయనం చేస్తున్నాము. దీనికి ముందు చదవలసిన కొన్ని స్తోత్రాలను ముందే చదివేశాము. అర్గళా స్తోత్రం, దేవి కవచం ఇవంతా అయిన తర్వాత అది రాత్రి సూక్తం, తర్వాత చండీ అధ్యయనం, ప్రథమ అధ్యాయం ఈరోజు మొదలు పెడతాం. ఈ చండీ ఇది ఒక పూజ లాంటిదని ముందే చెప్పాను. ఇది దేవి ఒక మహాత్మ్యాన్ని గురించి చెప్పిన ఈ గ్రంథం. ఇది ఊరికే మనకి పారాయణ గ్రంథం మాత్రం కాదు, ఒక పూజా పద్ధతిలాగే ఉంది. అందుకే దీనిని ఉపాసన సప్తశతి అంటారు. అంటే 700 మంత్రాలు ఉన్నాయి. అది దేవి ఉపాసన చేయడానికి సహాయం చేస్తుంది. ఎలా భగవద్గీత ఉపదేశ సప్తశతి అని విఖ్యాతం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశాలు ఉన్నాయి అక్కడ, కానీ అక్కడ ఉపాసనా పద్ధతి అని చెప్పము. ఇది పారాయణం కూడా చేస్తాము, తర్వాత పూజలాగే కూడా దేవిని మనం ఆమె సంతుష్టం చేయడానికి, పూజించడానికి కూడా మనం వాడుకోవచ్చు. సో ఈ ఒక చండీని పూజలో ఎలా ముందు ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, శుద్ధీకరణ మంత్రాలు, న్యాసం ఇవంతా చేసి పూజ మొదలు పెడతాం కదా. అలాగే ఇక్కడ కూడా ఈ చండీ పాఠం ముందు పెట్టే ముందు ఒక న్యాసం ఉంది. దాన్ని ముందు చెప్పి తర్వాత దేవి ధ్యానం చెప్పి తర్వాత ముందుకు వెళ్తాం. ఇక్కడ ఈ దేవి మహాత్మ్యంలో 3 చరిత్రలు ఉన్నాయి. అంటే ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తర చరిత్ర అంటాము. ఈ ప్రథమ చరిత్రలో మహాకాళి ధ్యానం వస్తుంది. మహాకాళిని గురించి, ఆమె యొక్క శక్తి విశేషాన్ని, మహిమని మనం తెలుసుకుంటాం. ఇంకా మధ్యమ చరిత్రలో మహాలక్ష్మి, ఆమె యొక్క గొప్పతనాన్ని మనం, ఆమె చేసిన ఆ మహత్కార్యం. తర్వాత ఉత్తర చరిత్రలో మహాసరస్వతి అంటాం. ఈ 3 దేవి యొక్క, వారి యొక్క మహిమ, వారు చేసిన విశేషాలు, వారు ఎలా అసుర సంహారం చేశారు, ఇవంతా మనకి తెలుస్తాయి. ఇక్కడ ప్రథమ చరిత్రం ఇప్పుడు మనం చదువుతున్నాము. ఇక్కడ అంటే మహాకాళి గురించి మనకి తెలుసుకుంటాం. ఆమె చేసిన ఒక గొప్ప పని. అంటే ఈ ప్రథమ చరిత్రంలో అసురులైన ఆ మధుకైటవ వారిద్దరిని సంహారం చేయడం, అది మహాకాళి యొక్క శక్తితో జరిగింది. అలా ద్వితీయ చరిత్రంలో మహిషాసుర మర్దిని రూపంలో మహాలక్ష్మి మనకి కనపడతారు. ఇంకా 3వ అది ఉత్తర చరిత్రంలో మహాసరస్వతి రూపంలో శుంభ నిశుంభ మొదలైన చాలా దైత్యులని ఆమె సంహారం చేస్తుంది. సో ఓం నమ చండికాయే అని చండీదేవిని మనము స్మరించి ఆమెకు ప్రణామం చేసి మొదలు పెడతాము. ఈ న్యాస దాంట్లో వస్తుంది. ఓం అస్య శ్రీ ప్రథమ చరిత్రస్య బ్రహ్మా ఋషి మహాకాళీ దేవత గాయత్రీ ఛంద నందాశక్తి రక్తదంతికా బీజం అగ్నిస్తత్వం ఋగ్వేదస్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థం ప్రథమ చరిత్ర జపే వినియోగ. అంటే ఈ చండీలో ప్రథమ చరిత్రం ఏమి చెప్తున్నామో దానిని ఫస్ట్ టైం ఎవరు కనుగొండారు, ఎవరికి అది సాక్షాత్కారమైంది, మంత్రద్రష్ట ఋషి ఎవరు అంటే బ్రహ్మ. స్వయం చతుర్ముఖ బ్రహ్మ
ఆయనే దీనిని మొదట మనకి ఆయనకి తెలిసింది ధ్యానంలో, ఆయన వేరే వాళ్ళకి మనకి చెప్తారు. తర్వాత ఇక్కడ ముఖ్య దేవత, అధిష్టాతృ దేవత మహాకాళి దేవత. ఇది గాయత్రి ఛందంలో రచించబడినది. ఇక్కడ శక్తి స్వరూప నంద అని ఉంటుంది. బీజాక్షరము రక్తదంతిక. ఇక్కడ అగ్ని మరియు తారి యొక్క స్వరూపం, ఇది దీని తత్వం అని చెప్తున్నారు. మహాకాళి ప్రీత్యర్థం ఈ చండీ పారాయణం చేసే పద్ధతిలో దీనిని మనము వినియోగిస్తున్నాము అని మొదలుపెట్టి తర్వాత మహాకాళి ధ్యానంతో మొదలవుతుంది. ఇక్కడ మహాకాళి ధ్యానం చేస్తాం, కానీ తర్వాత ప్రథమ అధ్యాయం మొత్తం మనం చదివినప్పుడు ఎక్కడో మహాకాళి ప్రత్యక్షం అవుతుంది అని మనం చూడం. కానీ ఆమెను స్తుతించి బ్రహ్మ స్తుతించినప్పుడు ఆమె శక్తితో ఎలా మహావిష్ణువు యొక్క యోగ నిద్ర అది ఆమె పరిహరించి తర్వాత అసురుని కూడా యుద్ధం చేసేటప్పుడు వారిలో మోహముగ్ధంగా ఎలా చేసింది, ఇలా చేసి వారి నాశనానికి కారణమవుతుంది. కానీ మహాకాళి స్వయంగా ఆమె ప్రత్యక్షం అవ్వదు ఎక్కడ. అదే మధ్యమ చరిత్రలో మహాలక్ష్మి రూపంలో దేవి, ఉత్తమ చరిత్రలో దేవి యొక్క ఆమె ప్రత్యక్షమై వచ్చి ఆమె తన పని చేస్తుంది. ఇక్కడ ఆమె అదృశ్యంగా ఉండే ఆమె పనిని మనకి చూస్తాం. ఈ మహాకాళి ధ్యానం ఇలా ఉంది. ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందదతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌశ్చైతే హరౌ కమలజౌ హంతుం మధుకైటభం. అంటే ఈ దేవి ఆమె దశభుజ, ఆమెకి 10 హస్తాలు ఉన్నాయి. ఈ 10 హస్తాలు 10 ఆయుధాలు ఆమె ధరించి ఉన్నది. ఖడ్గం, అది ఏదేది ఆయుధాల పేరు ముందు చెప్తున్నారు. ఖడ్గ, చక్ర, గద, తర్వాత ఇది ధనుస్సు, బాణం, శూల, తర్వాత హల, ఇది కూడా దాన్ని భుషుండి, ఒక నరముండం కూడా ఒక చేతిలో ఉంది. 10 చేతులలో 10 ఇవన్నీ ఉన్నాయి. శంఖం ఇలా ఆమె ధరించి ఉన్నది. త్రినయన, 3 నేత్రాలు ఉన్నాయి ఆమెకు. సర్వాంగ భూషావృతం, అన్ని విభిన్న అలంకారాలతో ఆమె శోభిస్తున్నది, అలంకరించుకొని ఉన్నది. నీలాశ్మద్యుతిం అంటే ఆమె రంగు, ఆమె వర్ణం ఎలా ఉంది అంటే నీలకాంతమణి సదృశంగా ఉన్న రూపం, ఆమె వర్ణం అలా ఉందంట. ఆస్య పాద దశకం అంటే ఆమె ముఖం పాదాలు కూడా 10 దశముఖాలు, 10 పాదయుక్త. అటువంటి మహాకాళిక ఎవరినైతే బ్రహ్మ కమలజడైన బ్రహ్మ అంటే కమలంలో జన్మించిన ఆ బ్రహ్మ స్తుతించాడో ఆ హరి శాయిత అంటే ఆయన పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు, ఆయన లేపడానికి ఆయన స్తుతించాడు. ఎందుకే అంటే హంతు మధుకైటభం, మధుకైటభ ఈ 2 అసురులని సంహరించడానికి నిద్రపోతున్న విష్ణుని మళ్ళీ ప్రబోధించి ఆయనను జాగ్రత్త చేయడానికి మహాకాళిని స్తుతించాడు. అటువంటి మహాకాళి యొక్క ధ్యానం ఇది అని మనం దీన్ని గురించి తెలుసుకుంటాం. ఇక్కడ ఏం చూస్తామంటే తర్వాత మధుకైటభ వధ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఓం నమః చండికాయై అని మరలా చండికాదేవిని మనము స్మరించి ఆమెకి ప్రణామం చేసి ఓం క్లీం మార్కండేయ ఉవాచ. ఇక్కడ మార్కండేయ ఋషి దీనిని చెప్తున్నాడు అని మొదలవుతుంది. అంటే ఇక్కడ ముందే ఒకసారి చెప్పాను. ఇక్కడ మార్కండేయ ఋషి ఎవరు అని చాలామందికి మనకి తెలుసు. మృకండు ఆయన పుత్రుడు మార్కండేయ ఋషి. ఆయన శివభక్తుడు అని మనం భాగవతంలో కూడా చదువుతాము. మహాశివభక్తుడు. మొదటిసారి ఆయన తన శిష్యుడైన క్రౌష్టికి భాంగురి అనే శిష్యుడికి దీనిని ఆయన చెప్పాడు.
అని ఈ మార్కండేయ ఉవాచ అని మొదలవుతుంది. కానీ ఇది ఒక్క కథ కాదు, కథలో కథ ఉంటుంది, అలాగే ఉంటుంది. ఆయన ఏ విషయాన్ని చెప్తున్నాడు అంటే, ఆయన ఏం చెప్తాడు, నేను సూర్యతనయుడైన సావర్ణి కథ చెప్తాను అని చెప్తాడు. కానీ తర్వాత చూస్తే ఆ సావర్ణి గురించి ఏం చెప్పడు, సురతరాజ, సమాధి వైశ్యుడు వీరి కథ చెప్తాడు. అదే మనకి ఇదొక ఏదో మిస్టరీ లాగా, ఏదో సస్పెన్స్ లాగే ఉంటుంది. అయితే ఏమవుతుందంటే, ఎవరైతే ఈ సురతరాజుడో ఆయనే తపస్య చేసి దేవిని సాక్షాత్కరించుకున్న తరువాత ఈ సావర్ణి సూర్యతనయ అని ఎవరి పేరు చెప్తామో ఆయనగా జన్మించాడు కాబట్టి అని తరువాత మనకి తెలుస్తుంది. ఇక్కడ మొదట మార్కండేయ ఏం చెప్తాడు, ఫస్ట్ కొన్ని శ్లోకాలను చదివి తర్వాత చెప్తాను. సావర్ణి సూర్యతనయో మను కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాద్గదతో మమ మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః సబభూవ మహాభాగ సావర్ణిస్తనయోరవేహే. అంటే సూర్యతనయుడైన సావర్ణి, సూర్యుడికి ఇద్దరు భార్య ఉంటారు, ఒకరు సవర్ణ, ఛాయ అంటారు. ఈ సవర్ణ ఎవరో ఆమెకి ఈ సావర్ణి పుట్టుతాడు, ఆమెకు పుత్రుడు, అందుకే సావర్ణిని పేరు వచ్చింది. ఈయన తర్వాత అష్టమ మనువుగా విఖ్యాతి చెందాడు. యో మను కథ్యతే అష్టమ. ఇక్కడ మను అంటే ఎవరు అంటే, మన హిందూ ధర్మంలో ఈ కాలం, సనాతన ధర్మంలో కాలాన్ని గురించి బాగా డీటెయిల్గా స్టడీ చేశారు. కాల పరిమాణం, కాలచక్రం ఎలా ఉంటుంది దానిని విభజించి మనకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే, బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడే, ఆయన సృష్టి చేస్తాడు. ఆయనకి సృష్టి చేయడానికి ఒక రోజు కావాలంటే ఒక రాత్రిలో అన్నీ లయం అవుతుందట. బ్రహ్మ ఆయనకి ఏది ఒక్కరోజు దివసకాలం, ఒక రాత్రికాలం, ఇది కలిపితే దివసకాలంలో ఆయన సృష్టి చేస్తాడు, రాత్రి కాలంలో అంతా ప్రళయం అయి అంతా అయిపోతుంది. అంటే ఈ సృష్టి అంతా జరిగేది మొత్తం అది లయమయ్యేది కలిపితే ఆ బ్రహ్మకి ఒక్కరోజు అవుతుంది. మనకెలా ఒక దివసం అంటే ప్రతిరోజు చాలా పనులు చేసుకుంటాము, రాత్రి అయితే నిద్రపోతే అది ఒక్క విధంగా లయం అయినట్లే, పడుకుంటా ఉంటే అంతా మర్చిపోతాం. ఇక్కడ ఇది సాధారణ లయం కాదు, ప్రళయం. అంటే సమగ్ర విశ్వమే మొత్తం అక్కడ లీనమైపోతుంది, అంత అంతర్ధానం అయిపోతుంది. అది ప్రళయం, మహాలయ అంటారు. మహాలయ అమావాస్య మనం చేస్తామంటే ఆ రోజు అలా మొత్తం అంతా లయం అయిపోతుంది. ప్రకృష్ట భావే లయం, అది మహాలయ, అది ప్రళయం. ఇవి ఒక్కరోజు ఒక రాత్రి ఇది కలిపి బ్రహ్మకి అది ఒక కల్పకాలం అని చెప్తున్నారు. ఈ కల్పకాలం ఆయనకి ఉంటుంది. ఈ కల్పకాలం మళ్ళీ మనకి ఇంకో మ్యాటర్ ఎలా తెలుసు అంటే, మన 4 యుగాలు ఉన్నాయి, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, మళ్ళీ కలియుగం. ఇలా 4 యుగాలుగా మనము కాలాన్ని విభజిస్తామే. ఈ 4 యుగాలని కలిపితే అది ఒక్క మహాయుగం అవుతుందంట. ఈ ఒక్కొక్క యుగం ఎంత అది ఎంత కాల పరిమితి ఎంత ఉందంటే 4,32,00,000 ఈ ప్రపంచం, ఈ జగత్తులో సంవత్సరాలు అంటే ఎంత కాలమో అది ఒక్క యుగ అంటున్నారు. అంటే ఎంత దీర్ఘకాలం అంతా ఆలోచించండి. అది సత్యయుగం అవ్వచ్చు, త్రేతాయుగం అవ్వచ్చు, ద్వాపరయుగం అవ్వచ్చు, మరలా ఈ కలియుగం. ఈ ప్రతి ఒక్క యుగం దాని టైం ఎంత పరిమితి అంటే 4,32,00,000. అంటే అలాంటి 4 యుగాలు కలిపితే ఒక్క మహాయుగం అవుతుంది. 4 యుగాలు కలిపితే అలాంటి 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతర కాలం అని చెప్తున్నారు. ఇంకా అంటే ఎంత దీర్ఘకాలం అయింది. ఒక్కొక్క మన్వంతర కాలంలో ఒక్కొక్క గొప్ప శ్రేష్ఠ వ్యక్తి దానికి అధీశ్వరుడుగా రూల్ చేస్తాడు. ఆయనకి మను అని చెప్తాం. ఇప్పుడు ఇలాంటి మనువులు 14 మనువులు ఉన్నారంట. 14 మన్వంతరాలు ఉన్నాయి.
ప్రతి ఒక్క మన్వంతరం అంటే 71 మహాయుగాలు. ఒక్క మహాయుగం అంటే 4 యుగం, దానిలో 4 యుగాలు వస్తాయి, త్రేతాయుగంతా ఇలా ఉంటుంది. ఒక్కొక్క యుగమే 4,32,00,000 సంవత్సరాలు. అంటే ఈ జగత్తులో మన లెక్కంలో అలా వస్తాయి. అలాంటి ఆల్మోస్ట్ 1000 మహాయుగాలు కలిపితే ఒక్క సృష్టి కల్పం. అది బ్రహ్మ ఆయనకి ఒక్క రోజు ఒక్క రాత్రి అంటే చెప్తాను అంటే దానిలో సృష్టి అంతా అయి మళ్ళీ ప్రళయమావనికి కల్పకాలం అని చెప్తున్నానే, అది అంత 1000 మహాయుగాలు అవ్వాలి. 71 అయితేనే మనకి ఒక మన్వంతరం అయిపోతుంది. అలాంటి 14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క మన్వంతరాలకి కూడా ఒక్కొక్క అధీశ్వరుడు ఉంటాడు. వాటి పేరు కూడా ఇచ్చారు ఇక్కడ, మనకు అంత గుర్తుండదు, ఊరికే చెప్తున్నాను. అలాంటి స్వయంభవు, స్వరోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, తర్వాత వైవస్వత, సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఏం ఇంద్ర సావర్ణి అనే 14 మనువులు ఉన్నారు. వారు ఒక్కొక్క మన్వంతర కాలానికి అధిపులా ఉంటారు. అలా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామే సావర్ణి అనే ఒక పేరుని, ఆయన అష్టమ మను వీరులు, 8వ మను. మొత్తం ఉన్నదే 14, దాని 8వ. సో సావర్ణి సూర్యతనే, ఎవరైనా సూర్యుడి పుత్రుడో సావర్ణియో, ఎవరిని అష్టమమను అని ఎవరు విఖ్యాతి చెందాడో, తదుత్పత్తి ఆయన ఎలా జన్మించాడు, ఆయన ఎలా వచ్చాడు, ఆయన హిస్టరీ గురించి నేను విస్తారంగా చెప్తాను విను అని మార్కండేయ రుచి తన శిష్యుడైన క్రౌష్టికి భాగురికి చెప్తాడు. ఇది ఒక్క కథ, మొదటి కథ ఇలా వస్తుంది. అలా చెప్పిన తర్వాత ఏం చెప్పాడు అంటే, మహామాయానుభావేన, మహామాయా కృపతో మహామాయాని అర్చించి పూజ చేసి ఆమె వరంతో ఒక మన్వంతరానికి ఆయన ఎలా అధిపుడయ్యాడు. ఈ అష్టమమను అంటే అష్టమమను, ఆ మన్వంతర కాలానికి ఆయన ఎలా రూలర్ అయ్యాడో, మహాభాగ అంటే ఆయన గొప్ప ఐశ్వర్యశాలి, మహాపరాక్రమశాలి, ఆ సావర్ణి తనయుడైన రవే తనయ అంటే మళ్ళీ సూర్యతనయుడైన సావర్ణి, అది ఎలా జరిగింది అని నేను చెప్పబోతున్నాను అని ఈ మార్కండేయ ఋషి మొదలు పెడతాడు. కానీ తర్వాత చూస్తే ఈ విషయాన్ని వదిలేసి సురతరాజుడి కథ మొదలు పెడతారు. మనకి డౌట్ వస్తుంది, ఇదేమిటి వేరే స్టోరీ వస్తుంది. ఈ రెండవ కథ ఎలా ఉంది అంటే, మేధా ఋషి ఆయన దగ్గర ఇద్దరు వస్తారు, దుఃఖతప్తులై వస్తారు. సురతరాజు ఒకడు, సమాధి అనే వైశ్యుడు ఒకడు. ఇది రెండవ కథ. ఆ కథలో సురతరాజుడు తపస్సు చేసిన తర్వాత దేవి కటాక్షంతో ఆయనే ఏ సావర్ణీమనుగా తర్వాతి జన్మంలో ఆయన మారాడు. అందుకోసం అలా రెండవ కథ వస్తుంది. ఇంకా మూడవ కథ ఏమంటే, మేధాఋషి చెప్పే విషయంలో మహా జగజ్జనని ఆ జగన్మాత ఎలా దానవులు ప్రబలం అయినప్పుడు, దేవతలు పరాజితులైనప్పుడు వారి ప్రార్థన కోసం ఆమె కృపా చేసి జన్మించి ఎలా రక్షించింది, అసుర సంహారం చేసి దేవతలను ఎలా రక్షించింది, అది మూడవ స్టోరీ. అక్కడ మనకి మధుకైటవ వధ, ఈ మహిషాసుర వధ, ఇంకా శుంభ నిశుంభ, ఈ అందరి అసురులు వారిని ఎలా, వారు చాలా ప్రబులు అయిపోయి దేవతలే వారి దగ్గర పరాజితులు అయిపోయినప్పుడు ఆమె ఎలా జన్మించి చేసింది. తర్వాత నాలుగవ కథ అని చెప్పాలంటే, ఇవంతా ఒక ప్రతీకం అని మనం తీసుకోవాలి, సింబాలిజం ఉంది. ప్రతి ఒక్క మనిషి హృదయంలోనే దానవులు మళ్ళీ దేవతలు అంటే మనలో ఉన్న సద్గుణాలు, అలాంటి చెడ్డ గుణాలు ఉన్న దుష్ట ప్రవృత్తులు, మంచి ప్రవృత్తులు, వీటి మధ్య ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. దీనిలో మనం క్రమక్రమంగా మనలో ఉన్న దుర్బలతలని, దుర్గుణాలని అన్నీ అధిగమించి మన సద్గుణాలను పెంచుకొని, తమోగుణ రజోగుణాన్ని అధిగమించి సత్వగుణాన్ని పెంచుకొని తర్వాత ఎలా జగన్మాత దర్శనకి మనం ఉపయుక్తులవుతాము, ఆమె దర్శనంతో ముక్తి పొందుతాము అని ఇది నాలుగవ స్టోరీ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మొత్తం చండీలో ఇలా అర్థం ఉంది. మనం ఊరికే చూస్తే
మొత్తం యుద్ధమే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత యుద్ధ వర్ణననే ఎక్కువ ఉంటుంది. భగవద్గీతలో ఎలా మొదటి అధ్యాయంలో మాత్రమే యుద్ధ వర్ణన ఉంటే, ఇక్కడ మొత్తం పుస్తకం అంతా ఈ చండీ మహాత్మ్యం అంతా యుద్ధ వర్ణనతో ఉంది. అయితే యుద్ధం అనేదే ప్రధానం కాదు, దాని వెనుక ఎందుకు యుద్ధం జరిగింది, దేవి యొక్క కృప పొంది మన కష్టాలను మనం ఎలా పోగొట్టుకుంటాము, ఆమె ఎలా కరుణామయి, అందరి కష్టాలను విని ఆమె ఎలా ప్రత్యక్షమవుతుంది, ఈ విషయాలను మనకి తెలుసుకోగలుగుతాము ఇక్కడ. అంటే ఎవరు మనకి ఏదైనా కావాలని సకామ భావంతో దేవిని ఉపాసన చేస్తారో వారికి ధర్మ అర్థ కామ ఈ త్రివర్గాలు ఏది కావాలంటే వారు లభిస్తాయి. ఎవరైతే నిష్కామ భావంతో దేవిని పూజ చేస్తారో వారికి చతుర్వర్గ అంటారు, మోక్ష లాభం కూడా కలుగుతుంది. మనకి చతుర్వర్గ ధర్మ అర్థ కామ మోక్ష ఇవి మన లక్ష్యాలు. ఈ 4 లక్ష్యాలను కూడా మనం మహాదేవి కృపతో, జగన్మాత కృపతో మనం పొందగలుగుతాం. దానికి ఉదాహరణగా ఎలా సురతరాజుడు ఆయన కోరుకున్నది ఈ ధర్మ అర్థ కామ, ఈ జగత్తులో ఆయనకి పోగొట్టుకున్న ఆయన రాజ్యం మళ్ళీ కావాలి, దానికోసం ప్రార్థిస్తే, అదే సమాధి అనే వైశ్యుడు ఆయన జ్ఞానం కావాలి, మోక్షం కావాలి అని ప్రార్థించాడు. ఎవరికి ఏది కావాలో దానిని ఆమె అనుగ్రహించి ఇచ్చింది. అది 2 కూడా ఇక్కడ చండీ పాఠం చేస్తే, పారాయణం చేస్తే మనకి రెండిని కూడా మనం ప్రాప్తించుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇక్కడ కథ కంటిన్యూ అవుతుంది. స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురతో నామ రాజా భూత్ సమస్తే క్షితిమండలే తస్య పాలయత సమ్యక్ ప్రజాపుత్రా నివోరసా బభూవుశత్రవో భూప కోలా విధ్వంసినస్తదా తస్య తైరభవత్యుద్ధం అతిప్రబలదండినః న్యూనైరపి సతైర్యుద్ధే కోలా విధ్వంసిభిర్జితః తతః సపురమాయాతో నిజదేశాధిపోభవత్ ఆక్రాంతస్స మహాభాగస్తైస్తదా ప్రబలారిభిః. ఇక్కడ చెప్తున్నారు, ఈ స్వారోచిష అనే మన్వంతర కాలంలో మేము చెప్పాము కదా, ఇన్ని మన్వంతర 14 మన్వంతరాలు ఉన్నాయి. దాంట్లో స్వారోచిష అనేది 2వ మన్వంతరం, స్వయంభువ మొదట మన్వంతరం అయితే 2వది స్వారోచిష. ఆ స్వారోచిష మన్వంతరం ఆ కాలంలో పూర్వంలో చైత్రవంశంలో సంభవించిన, చైత్రవంశ అంటే స్వారోచిష ఆయన పుత్రుడు, జ్యేష్ఠపుత్రుడు పేరే చైత్ర. ఆ చైత్రవంశంలో ఒక రాజుడు జన్మించాడు, ఆయన పేరు సురథ అని. ఆ సురథ అనే రాజుడు ఆ కాలంలో సమగ్ర పృథివీకి అధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయనకి అంత పరాక్రమశాలి, మహామేధావి, మహాశక్తిశాలిగా ఆయన సమగ్ర జగత్తుని రూల్ చేస్తున్నాడు. అది స్వారోచిష మన్వంతరం. ఆ కాలంలో ఆయన పుత్రుడు చైత్రవంశంలో జన్మించి ఈ సురథ అనే రాజుడు. ఆయన రాజ్యత్వం చాలా బాగుంది. అంటే ఆయన ప్రజలను తన సొంత పుత్రులాగే చూసుకుంటున్నాడు. పుత్రో నివోరసాన్ అంటే ఔరస పుత్రుడు అంటే తనకి జన్మించిన ప్రజలు అంటే పుత్రులు, అలాంటి ప్రేమతో ఆయన పాలన చేస్తున్నాడు. అయితే కొంచెంకాలానంతరం కోలా విధ్వంసి అనే కొందరు యవన దేశం నుంచి వచ్చిన రాజులు ఈయనకి శత్రువులుగా మారారు. బభూవు శత్రువో భూప కోలా విధ్వంసినస్తదా. అంటే రాజులు అంటే ఎప్పుడు ఒకే స్థితి ఉండదు. కొన్ని కాలానంతర ఎవరో శత్రువులు ఇలా వేరే దేశం నుంచి వచ్చిన ఆ శత్రువులు ఎలా ఉన్నారంటే చాలా శక్తిశాలిగా ఉన్నారంట. న్యూనైరపి అంటే వారి సంఖ్యలో తక్కువనే ఉన్నారు. అయినా ఆ యుద్ధంలో ఆ కోలా విధ్వంసి అనే ఆ శత్రువులు జయలాభం చెందారు. అప్పుడు ఈ అతి ప్రబలమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ మహాబలశాలి అయిన ఈ సురతరాజుడు కూడా పరాజితుడైపోయాడు. అంటే సమగ్ర క్షితి ఆయన అండర్లో ఉంది, అంత పరాక్రమశాలి. అప్పుడు ఏం చేస్తాడో వెంటనే తన రాజధానికి ఆయన వచ్చేస్తాడు. స్వపురం ఆయాత్, తన స్వపుర అంటే తన రాజధానికి వచ్చి నిజ దేశాధిపోభో తన దేశంలో అధిపుడుగా అప్పుడు ఉన్నాడు. ఎందుకంటే ప్రబల వారందరూ ఆక్రాంతం చేసి ఆయన పరాజయం చెందాడు. కాబట్టి ఆయన మహాభాగుడు అంటే మహా ఐశ్వర్యశాలి, మహాశక్తిశాలి అయిన
ఆయన ఇటువంటి పరిస్థితిని ఎదిరించవలసి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది అంటే అమాత్యైర్బలిభిర్దుష్టైర్దుర్బలస్య దురాత్మభిః కోశో బలంచాదపహృతం తత్రాపి స్వపురే తతః తతో మృగయా వ్యాజేన హృతస్వామ్యః స భూపతిః ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వనం స తత్రాశ్రమమద్రాక్షి ద్విజవర్యస్య మేధసః ప్రశాంతశ్చాపదాకీర్ణ మునిశిష్యోపశోభితం అంటున్నారు. అంటే తన రాజ్యంలోనే తన రాజధానిలో ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన అమాత్యులు మంత్రులు వారు దురాత్ములు, వారికి దుష్టబుద్ధి వచ్చేసింది. ఇప్పుడు ఈయన రాజుడు దుర్బలుడైపోయాడు, శత్రువులతో పరాజితనయ్యాడు. ఇది ఒక వారు ఆయన వీక్ మూమెంట్. దీనిని వారు అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన సమస్త రాజకోశం రాజాగారంలో ఉన్న ఆ ధనమంతా దోచుకున్నారు. బలం ఆ రాజ సైన్యాన్ని కూడా వారు అధికారం చేసుకొని ఆయనని పరాజితుగా చేసేశారు. అంటే తన అమాత్యులు తన దేశంలో ఉన్న జనులు తన బంధుబాంధవులే ఆయన విరుద్ధులై మారిపోయారు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన స్వపురంలోనే ఉన్నాడు, తన పురంలోనే. ఆయనకి ఇది తెలిసినప్పుడు తనను తాను రక్షించుకోవాలి కదా. అంటే వారు ఎప్పుడైనా ఆయనని హత్య చేసేస్తారు. అందుకోసం ఉపాయాంతరంగా ఏం చేస్తాడు, మృగయా వ్యాజేన అంటే మృగయా విహారం చేయడం. ఆ కాలంలో రాజులకి ఇది ఇలా వారికి ఒక హాబీ ఉంటుంది. టైం ఎక్కువ ఉన్నప్పుడు వనానికి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి అక్కడ దుష్ట ప్రాణులను వారు హత్య చేస్తారు. అది వారికి ఒక మంచి హాబీగా ఉంటుంది. ఈయన కూడా అలా ఒక నెపంతో మృగయా విహారం చేస్తాను అనే నెపంతో ఈ హతస్వామ్య అంటే రాజ్యాన్ని కోల్పోయిన ఆ భూపతి ఏకాకిగా, అంటే ఎవరిని ఇప్పుడు నమ్మలేకపోతున్నాడు, అందరూ ఆయనకి ఎగెనిస్ట్గానే ఉన్నారు. తన హయం అంటే తన అశ్వాన్ని ఆరోహించి గహనమైన ఒక వనాన్ని ప్రవేశించాడు అని చెప్తున్నారు. స తత్ర ఆశ్రమ అక్కడ ఒక ఆశ్రమం చూస్తాడు. ఆ గహన వనం వచ్చినప్పుడు ప్రవేశించినప్పుడు ఒక మేధ అనే ఒక ఋషి యొక్క ద్విజవర్యస్య మేధసః, ద్విజ అంటే 2 సార్లు జన్మించిన వాడు బ్రాహ్మణుడు అంటారు. వారిలో గొప్పవాడు ఒక బ్రాహ్మణోత్తముడైన ఆ మేధా ఋషి ఆయన ఆశ్రమాన్ని అద్రాక్షి ఇదంటే వీక్షించాడు. ఆయన దూరం నుంచి చూశాడు. ఆయన ఎలా ముని శిష్యోపశోభితం, ఎందరో మునిలతో శిష్యులతో ఆయన చుట్టూ వారందరూ కూర్చొని ఉన్నారు. అలాంటి ఒక ఋష్యాశ్రమాన్ని ఆయన వీక్షించాడు. అత్యంత ప్రశాంతంగా ఉన్నది వాతావరణం. శ్వాపదాకీర్ణం, శ్వాపద అంటే హింస్ర జంతువులు ప్రాణులు, వారితో నిండి ఉన్న ఆ వనం కూడా ప్రశాంతంగా ఉంది. అంటే ఎక్కడైతే ఋషులు మునులు తపస్సు చేస్తాడో వారి ధ్యాన ప్రభావంతో అక్కడ మన ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ హింస్ర భావం, క్రోధము అలాంటి భావాలు నష్టమైపోతాయి. అరిషడ్ వర్గాలు ఉండవు. అంటే ఆ ముని ధ్యాన ప్రభావం అలాంటిది. అంటే ఆ హింస్ర జంతువులు కూడా మంచిగా వారు ప్రవర్తిస్తున్నాయి, సాధువులాగే ప్రవర్తిస్తున్నాయి. మానవుల్లో కూడా అలాంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మన మనసు చాలా డిస్టర్బ్ అయిందో మనం ఏం చేస్తాం, గొప్ప గురువుల దగ్గర ఆశ్రమానికి వెళ్తే మనసు ప్రశాంతంగా అవుతుంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. దాని ప్రభావం మన మనసు మీద ప్రభావం చేస్తే మనకు కూడా మారిపోతాం. సో అందుకోసం ఆయన అటువంటి ప్రదేశానికి వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నా అప్పుడు ఆ ఋషి ప్రవేశించి ఆ ఋషి ఆయనని ఆదరించి సత్కరించాడు. తేన సత్కృత మునినా తేన సత్కృత. ఆ మేధాముని ఆయన సత్కారం చేసి ఆయనని కొంతకాలం ఉండమని ఆయనకి అవకాశం ఇస్తాడు. కంచిత్స కాలంచ అక్కడ తస్థో అంటే అక్కడ ఉన్నాడు. విచరన్ తస్మిన్ ఇతశ్చత ఇటు అటు పచారులు చేస్తున్నాడు. ఆ మునివర ఆశ్రమంలో పచారులు చేస్తున్నాడు. కొంతకాలం గడిపాడు. ఇక్కడ ఈయన సాధారణంగా మన మనస్సు బాగుంటే మనం ఎక్కడ వెళ్ళినా మనం బాగుంటాం. మన మనస్సు ఎప్పుడూ విచలితంగా డిస్టర్బ్గా ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా మనకి శాంతి ఉండదు. పాపం ఈ సురతరాజుడికి అలా అయింది. ఇంత మంచి ఒక వాతావరణం, ఒక ప్రశాంతంగా ఉన్న వనం, ఋషి ఉన్నాడు, ఆశ్రమం ఉంది, అయినా ఆయన మనసు చాలా డిస్టర్బ్గా ఉంది. ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు
ఎప్పుడు సతతం వస్తూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఆయనకి ఉన్నది. ఆయన అప్పుడు ఆయన దేని చెప్తున్నారు, సోచింతయత్తదా తత్ర మమత్వాకృష్టచేతసః మత్పూర్వై పాలితం పూర్వం మయాహీనం పురం హితత్ మద్భృత్యై స్థైరసద్భృత్యై ధర్మతప్పాల్యతేన వా న జానే సప్రధానో మే శూరహస్తి మదా సదా మదః. సహ అచింతయత్తదా, ఆయన ఆలోచించసాగాడు. ఎందుకు అంటే మమత్వ ఆకృష్ట మానస, అహంకారం మమకారం అంటాం, నేను నాది. మమత్వం అంటే నా రాజ్యం పోయింది, పోగొట్టుకున్నాను అనే దుఃఖం. నా అమాత్యులు, నా బంధుబాంధవులు, నాది, అన్నీ నాది అని దేనిని ఇన్ని రోజులు నేను చూసుకున్నాను అవంతా నా చేజారిపోయింది. అటువంటి ఒక విపత్ పరిస్థితి వచ్చింది. అందులో ఆకృష్ట చేత, ఆ మమత్వంతో, ఆ ఒక ఆసక్తితో ఆయన చాలా విచలితుడైపోయాడు. అటువంటి దుఃఖతప్తుడై ఆయన ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తున్నాడు? పూర్వకాలంలో ఈ మత్పూర్వై పాలితం పూర్వం, నా ముందు కూడా పూర్వకాలంలో మహా గొప్ప రాజులు ఇక్కడ రాజ్యభారం చేసి చాలా బాగా చూసుకున్నారు ఈ రాజ్యాన్ని. ఇప్పుడు మయాహీనం, నేను కూడా ఇన్ని రోజులు చూసుకున్నాం, కానీ ప్రస్తుతం నేను ఈ రాజ్యాన్ని కోల్పోయాను. ఇటువంటి పురంలో ఇప్పుడు అంతా ఎలా జరుగుతుంది? నేను ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలా ఉందా, అంత మారిపోయిందా అని ఆయనకి ఆలోచన వస్తుంది. మద్భృత్యై, నా భృత్యులు ఎవరో, నా సర్వెంట్స్గా ఎవరు ఉండేవారో, నా అమాత్యులు ఎవరు ఉండేవారో వారందరూ ఇప్పుడు అసద్వృత్తులు, అంటే వారు దుష్టులైపోయారు. అలా అసత్ ప్రవర్తన వారిది. అంటే ఎవరు రాజుని సేవించకుండా రాజునికే విరుద్ధంగా ఆయనకి మోసం చేసి శత్రువుల సైడ్ తీసుకొని వారు ఇలా చేస్తున్నారు. అంటే వారు ఇప్పుడు మొదటిలాగే రాజ్యాన్ని పాలిస్తున్నారా లేదా? అక్కడ ఎలా జరుగుతుంది? ప్రజలు కష్టపడుతున్నారా, దుఃఖంతో ఉన్నారా అని నజానే, నాకు తెలియదు. తర్వాత ఆయనకు ఒక మంచి ఏనుగు, ఆయనకి చాలా ఇష్టమైన ఒక ఏనుగు ఉంది. అది చాలా శక్తివంతమైన శూర హస్తి సదామద, చాలా మద అంటే ఆ హాతి ఏనుగులో ఆ ఎప్పుడు ఇలా ఒక స్వెట్ అలా చెమట పోస్తుందంట, అది మద అని చెప్తారు, మదగంధ అంటారు. అంతే, ఎప్పుడూ అది చాలా బలశాలి, పరాక్రమశాలి, చాలా ఆయనకి ప్రీతిపాత్రమైన ఆ హస్తి, ఆ ఏనుగు నా ప్రధాన హస్తి ఎలా ఉందో ఇప్పుడు అంత ఆలోచిస్తున్నాడు. వైరి వశం యాథ, వైరీలకి వశమై అది ఎలాంటి దానికి ఆహారాన్ని పెడుతున్నారో లేదో, దానికి ఏది ప్రాప్యమో ఆ భోగాలు అంత ఇస్తున్నారో లేదో, ఎలా ప్రజలు ఎలా ఉన్నారో, నా ఏనుగు, నా అశ్వాలు, నా అన్నీ నాకు చెందినది ఇవంతా ఇప్పుడు ఎలా ఉన్నాయో. మమానుగత అంతే కాదు, ఇన్ని రోజులు ఈ అమాత్యులు భృత్యులు అందరూ నాకు అనుగతంగా ఉండేవారు. ప్రసాద ధన భోజనే అంటే పారితోషాన్ని నేను ఇచ్చిన ప్రజెంటేషన్స్ అంతా తీసుకునేవారు, ధనాన్ని వారికి వేతనాన్ని ఇచ్చేవాడు ఈయన, తర్వాత భోజనాలు పెట్టేవాడు. ఇలా అంతా ఈయనకి అనుగతంగా ఇన్ని రోజులు ఉన్నవారు అంతా ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు వేరే రాజులకి వారు అనుగతంగా ఉన్నారు. అనువృత్తిం ధ్రువం తేద్య కుర్వంత్యన్య మహీభృతాం అసమ్యగ్ వ్యవశీలైస్తై కుర్వద్భి సతతం వ్యయం. అంటే నాకు ఎవరు అనుగతంగా ఉండేవారు, వేరే మహీభృతులు, వేరే రాజులకి అనుగతంగా వారిని ఫాలో అయిపోతున్నారు. ఇన్ని రోజులు నా దగ్గర అన్ని సహాయాన్ని పొంది ఎంత నా మాటలు వినేవారు, ఇప్పుడంతా వేరే అయిపోయారే. ఇప్పుడు ఎలా జరుగుతుంది, రాజ్యంలో ఎలా ఉంది? అలాగే వీళ్ళు ఇన్ని రోజులు నేను చాలా కష్టంతో డబ్బు సంపాదించాను, నా రాజకోశం, ఆ కోశాగారంలో ఎంతో కష్టంతో సంచితమైన ఆ ధనం అంతా వీరు అసమ్యక్ వ్యవశీలం అంటే ఇచ్చా వచ్చేటట్లు ఖర్చు పెట్టి అనవసరంగా ఖర్చు పెట్టి నష్టం చేస్తున్నారు, వ్యయం చేస్తున్నారు. ఇవంతా పోతుంది. ఇప్పుడు మనసులో దుఃఖం అవుతుంది. ఎన్ని రోజులు నేను బాగా ఖర్చు పెట్టకుండా సంచితంగా పెట్టిన ధనం, ఆ కోశాగారం వీళ్ళు పాలైపోయింది. ఇప్పుడు
వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారో, ఎలా వేస్ట్ చేస్తున్నారో, సంచిత సోతి దుఃఖేన అతి దుఃఖేన చాలా కష్టంతో నేను సంగ్రహించిన ఆ క్షయం కోశో గమిషి, ఆ కోశం అంతా క్షయమైపోతుంది, అంత నష్టమైపోతుంది. వేరే వాళ్ళు అనవసరంగా అది వేస్ట్ చేసేస్తారు. ఏతత్ చాత్ అన్యచ్చ సతతం చింతయామాస పార్థివ. ఇలా ఏవేవో చింతలు, ఆలోచనలు ఆయన మనసులో డిస్టర్బ్ చేస్తుంది. ఆయన చాలా విచలితంగా, అంటే అటువంటి మంచి ఆశ్రమానికి వచ్చి కూడా ఆయన మహాశాంతి పొందలేదు. అంటే శాంతి ఉంటే మీరు ఎక్కడ ఉన్నా మీకు శాంతి ఉంటుంది. మనశ్శాంతి లేనప్పుడు అటువంటి ప్లేస్లో వెళ్ళి కూడా వెంటనే ఆయనకి శాంతి కలగలేదు. ఎందుకంటే ఆసక్తి ఉన్నది ఆయన మనసులో, నేను నాది అనే ప్రబలమైన ఆసక్తి. దాని వలన చాలా కష్టం పొందుతున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పేరులకు కూడా ఎంతో ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. ఈయన పేరు సురత రాజా అని పెట్టారు. సురథ అంటే మంచి రథం అంటారు. ఇక్కడ రథం మన ఉపనిషత్తులో మన శరీరాన్ని రథానికి పోలిస్తారు. ఆ శరీరం రథమేవుత అనే రథమేవచ అని కఠోపనిషత్తు వస్తుంది. ఈ శరీరమే రథం లాంటిది. అంటే ఆయన మంచి స్వాస్థ్యం ఉన్న శరీరం ఉన్నవాడు, బలవంతుడు, అలాగే మంచి మనసు కూడా ఉన్నది, ప్రజలను బాగా పాలిస్తున్నాడు. అటువంటి రాజుడు. అందుకే ఆయన పేరు సురథుడు అని ఉంది. అయితే ఇప్పుడు ఆయన పరాజితుడయ్యాడు. అలాగే సమాధి అనే పేరు వస్తుంది. ఒక వైశ్యుడు, ఆయన చాలా కాన్సన్ట్రేటెడ్ మైండ్, సమాధి అంటే ఏకాగ్రమైన మనస్సు ఉన్నవాడు. అటువంటి వాడికి సమాధి అనే పేరు ఆయనకి వస్తుంది. సో ఇలా ఈయన ఈ ఇటు అటు ప్రచారాలు చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం దదర్శ సహ సపృష్టస్తేన కస్తంభో హేతుశ్చాగమనేత్రకః సశోకైవ కస్మాత్వం దుర్మనా ఇవ లక్ష్యసే ఇత్యాకర్ణ్య వచస్తస్య భూపతే ప్రణయోదితం. ఆయన అటు ఇటు ఇలా ఏదేదో ఆలోచిస్తూ విచరిస్తున్నప్పుడు ఒక వైశ్యుడిని చూస్తాడు. అంటే ఇంకో వ్యక్తి కూడా, అంటే ఇద్దరు దుఃఖితులైన వ్యక్తులు, దుఃఖతప్తులైన వ్యక్తులు, సమానే దుఃఖం అంటారు కదా. నాకు దుఃఖం ఉంది, నీకు దుఃఖం, మనం ఫ్రెండ్స్ అయిపోతాం. అలా ఇక్కడ ఇద్దరు కష్టంలో పడి దుఃఖంలో పడినప్పుడు ఒకరికొకరు ఎక్స్చేంజ్. అంటే నేను దుఃఖంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళగా హ్యాపీగా ఉంటే నాకు అది అంత అవ్వదు. నేను దుఃఖంలో, ఇంకో వ్యక్తి కూడా దుఃఖంలో, అయ్యో పాపం ఆయనకేమైందో అని ఆలోచన వస్తుంది. ఆ విప్రాశ్రమాభ్యాసే అంటే విప్రుడి ఆశ్రమ ప్రదేశంలో ఒక వైశ్యుడిని చూశాడు. ఆయన ఎవరు నువ్వు? కస్త్వం అడుగుతాడు. భో, హే భద్ర, హే మహాశయుడే, నువ్వు ఎవరివి? హేతు ఆగమన అత్ర కహ, ఎందుకు ఇక్కడ నీ ఆగమనానికి కారణం ఏమిటి? సశోక ఇవ అంటే చాలా శోకతప్తుడై కనిపిస్తున్నావే. కస్మాత్ ఎందుకు నువ్వు శోకతప్తుడయ్యావు? దుర్మనా ఇవ లక్ష్యసే, మనస్సు దుర్మన అంటే దుఃఖతప్తంగా దుఃఖంతో ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఏమిటి విషయం అంటే నేను కూడా దుఃఖంలోనే ఉన్నాను, ఇంకొకరు దుఃఖంలో ఉన్నప్పుడు నాకు అది కనిపించి కొంచెం సింపతి, అలాగే సమాన దుఃఖం చూసి ఇత్యాకర్ణ్యం అంటే ఇలా ఆయనని అడిగాడు. ఒక చాలా సింపతితో ఆయన వెళ్ళి ఆయన దగ్గర వచ్చి నీ ఎందుకు వచ్చావు, నీ ఎందుకు ఇలా ఉన్నావు? ఇత్యాకర్ణ్య ఈ మాటలను విని భూపతే ప్రణయోదితం, ఆ రాజుడు చాలా ప్రీతితో మాటలను చెప్పినప్పుడు, అడిగినప్పుడు ఆయన దానికి ప్రత్యువాచ సతం వైశ్య ప్రశ్రయావనతో నృపం, దానికి ప్రత్యుత్తరం ఇస్తాడు. అవనత అంటే ప్రశ్రయావనత అంటే చాలా వినయంతో, ఆయన నమ్రభావంతో ఆ రాజుని సంబోధించి తన కష్టాలను చెప్పుకుంటాడు అని వస్తుంది. ఇలా వీళ్ళు ఇద్దరు సమాన దుఃఖంతో పరితప్తులై ఇక్కడ వచ్చారు. ఈ రాజుడేనో ఆయన శత్రువులు బయట ఉన్నారు. మొదట ప్రబల అరిలు వచ్చారు, వారు ఆక్రమణ చేశారు. తర్వాత ఆయన శత్రువుల తల లోపలను అమాత్యులు కూడా వీరందరూ. ఈ సమాధి అనే వైశ్య ఆయన కథ ఇంకా కష్టకరమైనది. ఆయన బయట శత్రువులు ఎవరు లేరు, ఆయన సొంత భార్య, ఆయన పుత్రులు అందరూ కూడా ఇన్ని రోజులు ఎంతో ధన సంపాదన చేసి వారందరినీ బాగా పోషించాడు, చూసుకున్నాడు. ఆయన ఇప్పటికీ ఏజ్ అయింది, ఇప్పుడు ఆయనని పంపించేస్తారు. ఇప్పుడు అందరూ ఎలా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తారు, మనకి అవసరం లేదు,
ఓల్డ్ పీపుల్ వారు ఇప్పుడు పని చేయలేరు, అర్న్ చేయలేరు, వారు మనకు అవసరం లేదు, వారికి ఓల్డ్ ఏజ్ హోమ్లో పంపిస్తే మన పని అయిపోయింది. అలాగే వీరు కూడా ఆయన ధనాన్ని అంతా దోచుకొని నువ్వు ఇక్కడ వెళ్ళిపోని పంపించేస్తారు. ఆయన చాలా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిందంటే బయట శత్రువులు కారు, ఇంట్లో ఉన్న వాళ్ళే శత్రువులు. అంతేకాదు నిజంగా శత్రువులు ఎవరు అని చూస్తే శత్రువులు మన మనసులోనే ఉన్నారు అని చెప్తారు. అంటే నాకు వీరి ప్రతి ఉన్న ఆసక్తి మొదటి శత్రు. బయట శత్రువులు ఎలా ఉన్నా నా మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ఆ శత్రువులు నాకేం చేయలేరు, వారు నా మనసుని డిస్టర్బ్ చేయలేరు. ఎప్పుడైతే ఈ బయట ఉన్నవాళ్ళు ఎలా ఉన్నా నేను నా మనసుని కంట్రోల్ చేయగలిగితే, ప్రశాంతంగా పెట్టుకోగలిగితే నేను హ్యాపీగానే ఉంటాను. అలా జరగలేదు. ఇక్కడ వారిని చూసి ఈయన చాలా డిస్టర్బ్. ఎలా ఈ రాజుడు పోగొట్టుకున్నాడు, అయిపోయింది, ఇప్పుడు అదే గురించి ఆ రాజ్యం ఎలా ఉందో, ప్రజలు ఎలా ఉన్నారో, నా ఏనుగు ఎలా ఉందో, ఈ ఆలోచనలో నా కోశం అంతా పోయింది, నువ్వేం చేయలేవు, కానీ అది గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఈ వైశ్యుడు అలాగే. వైశ్య ఉవాచ ఏం చెప్తారు? సమాధిర్నామ వైశ్యో అహం ఉత్పన్నో ధనినాం కులే పుత్రదారే నివృతశ్చ ధనలోభాద సాధుభిః. నా పేరు సమాధి. సమాధి అనే పేరుకి ఏకాగ్ర మనసు ఉన్నవాడు అని కూడా ఇంకో అర్థం ఉంది, అది మనకి అక్కడ సూచితంగా ఉంది. అలా వైశ్య కులం ఆయన ధనినాం కులం, ధనవంతుడై జన్మించాడు, చాలా డబ్బు అర్జనం కూడా చేశాడు. పుత్రదారై నిరత్త, తన సొంత పుత్రులు, భార్య వీరందరూ నన్ను త్యజించారు. నా డబ్బులు ధన లోభంతో వారు అసాధు స్వభావం, వారి మంచి స్వభావం కాదు, స్వార్థపరులు. ఆ ధనం కావాలి, ఆయనకు అవసరం లేదు. ఇలాంటి వాడు అసాధు స్వభావమైన వారు ధనలోభంతో నన్ను త్యజించి నా పరిస్థితి ఇలా జరిగింది. విహీనశ్చ ధనైర్దారై పుత్రైరాదాయ మే ధనం వనమభ్యాగతో దుఃఖి నిరస్తశ్చాప్తబంధుభిః. అంటే ఇలా ధనం కూడా కోల్పోయాను, నా భార్య పుత్రులు అందరూ నన్ను త్యజించేశారు, అలా ఈ ఏకాకిగా నేను కూడా ఈ వనానికి వచ్చాను. ఆప్త బంధువులు అందరితో తిరస్కృతుడైపోయి అన్నీ కోల్పోయి నేను వచ్చాను అని తన దుఃఖాన్ని ఆయన చెప్పుకుంటాడు. ఇలా ఇద్దరు కూడా అంటే ఇలా వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా మనశ్శాంతి ఆయనకి కలగలేదు. అక్కడ నా ఇంట్లో వారందరూ ఎలా ఉన్నారు, నా పుత్రులు ఇప్పుడు మంచి ప్రవర్తనలో ఉన్నారో చెడ్డ ప్రవర్తన ఉన్నారు, ధనమంతా అంత నష్టం చేస్తున్నారా బాగా చేస్తున్నారు, ఇవంతా ఆలోచన. ఎవరు నన్ను పరిత్యజించారో నేను వారిని పరిత్యజించలేను, వారి గురించే ఆలోచన. ఇది మన మోహ అంటే ఇదే. అంటే నాకు ఎవరు కష్టం ఇస్తారో దుఃఖం ఇస్తారో సరే నాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, నేను త్యజించను, వారి గురించి ఆలోచించి నేను దుఃఖపడతాను. ఇవంతా ఎందుకు జరుగుతుంది అని తర్వాత మేధా ఋషి దగ్గర మనం వింటాము. అన్నికి మూల కారణం మహామాయ అని ఒక దేవి ఉంది, జగన్మాత. ఆమె ప్రభావంతో అంత తెలిసి కూడా మనము ఇలాంటి మిస్టేక్స్ చేస్తాము. ఎవరమైతే మనకి కష్టానికి కారణము వారిని గురించి ఆలోచిస్తూ అంటే బ్రూడింగ్ ఓవర్ అంటారు, అదే గురించి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు వారు నాకు కష్టం పెట్టారు, ఎందుకు నన్ను త్యజించారు, అయిపోయింది. కానీ అది గురించి ఆలోచించి మనసులో కష్టం. అలాంటి ఇద్దరు సమాన స్థితిలో ఉన్న వీరిద్దరూ ఒక ప్లేస్లో కలిసి వారి పరిస్థితి ఇలా ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో వారు ఆ మేధా ఋషితో కలుసుకోవడం జరుగుతుంది. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనము చూద్దాం. అంటే మహామాయా ప్రభావం అనేది ఎటువంటిది అని చెప్పే ముందు మనకి ఒక స్టోరీ రూపంలో మనకి చెప్తారు. మన ఈ జగత్తులో ఉన్నప్పుడు ఎన్నో దుఃఖ కష్టాలు వస్తాయి. ఆ దుఃఖ కష్టాలు వచ్చినప్పుడు మనం చాలా విచలితంగా అయిపోతాం. ఇవంతగా మనలో ఉన్న మోహ ఆసక్తి ఇవే కారణం. అవి ఆ మహామాయా ప్రభావంతోనే జరిగింది. కానీ ఆమెని ప్రార్థిస్తే దాని నుంచి మనం విముక్తి పొందొచ్చు అనే విషయాన్ని గురించి మనం తర్వాతి క్లాస్లో మనం తెలుసుకుంటాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरे ओम तत्सत्। कृष्णार्पणमस्तु।